ఈ ఏడాది అక్టోబర్ నుంచి రోడ్లపై విద్యుత్ బస్సులు నడవనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కడప ఆర్టీసీ జోన్కు 2 విడతల్లో సుమారు 1000 బస్సులు రానున్నాయని కడప ఆర్టీసీ జోన్ ఈడీ రాఘవ్ కుమార్ తెలిపారు. వీటితో పాటు 185 సిఎన్జి బస్సులు కూడా వస్తాయన్నారు. మార్చి నాటికి అన్ని విద్యుత్ బస్సులే ఉంటాయంటున్న రాఘవ్ కుమార్తో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ఇందులో భాగంగా కడప ఆర్టీసీ జోన్ కూడా పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులు, సిఎన్జి బస్సులు సైతం రానున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కడప ఆర్టీసీ జోన్ ఈడీ రాఘవ్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. రాష్ట్రంతో పాటు మనకు ఎన్ని ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే అవకాశం ఉంది, ఎన్ని సిఎన్జి బస్సులు వచ్చే అవకాశం ఉంది? రాష్ట్రంలో నండి కడప జోన్ బిగ్గెస్ట్ జోన్ అండి ఇది. ఇక్కడ 51 డిపోలు ఉన్నాయి. దాదాపుగా 40% ఆఫ్ ది ఆపరేషన్ అండ్ 40% ఆఫ్ ది ఫ్లీట్ ఇక్కడే మా దగ్గరే ఉండడం జరిగింది. అందుకని ఇప్పుడు ఈ రిప్లేస్మెంట్కి వచ్చేటువంటి కానీ లేకపోతే ఈ బస్సెస్ వచ్చేటువంటి వాటిలో కూడా న్యాచురల్గా పెద్ద జోన్ కాబట్టి ఎక్కువ ప్రయారిటీ, ఎక్కువ నెంబర్ ఆఫ్ బస్సెస్ మా జోన్కే అలాట్ అవుతున్నాయండి. ఈ ఫస్ట్ ఫేజ్లో ఒక 350 బస్సులు తిరుపతి జిల్లాకి వస్తున్నాయండి. అవి కాకుండా అదనంగా ఇంకొక 150 బస్సులు అంటే 500 బస్సులు మాకు ఈ జోన్లో ఫస్ట్ ఫేజ్లో వస్తున్నాయి. ఇవి కాకుండా అదనంగా ఇంకొక 490 బస్సులు కూడా సెకండ్ ఫేజ్లో ఎలక్ట్రిక్ బస్సెస్ మా జోన్కి అలాట్ అవుతున్నాయి. కార్పొరేషన్ మొత్తం మీద కొంటున్నటువంటి 500 సిఎన్జి బస్సుల్లో దాదాపుగా 185 బస్సులు కూడా మాకు జోన్కి అలాట్ అయ్యేటువంటి అవకాశం ఉందండి. గ్రాడ్యువల్గా గవర్నమెంట్ పాలసీ ప్రకారం కూడా ఈ బస్సెస్ని అన్ని చోట్ల ఇంట్రడ్యూస్ చేయాలి. ముఖ్యంగా ఈ పొల్యూషన్ దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ డైరెక్టివ్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈ ఏర్పాట్లన్నీ కూడా మేము చేసుకోవడం జరుగుతుంది. మా డిపోస్ ఎక్కడెక్కడైతే ఈ బస్సెస్ ఇంట్రడ్యూస్ చేద్దామని ప్లాన్ చేసుకోవడం జరిగిందో అక్కడ అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాట్లన్నీ చేసుకోవడం, ఈ బస్సెస్కి వాటికి మెయింటెనెన్స్ తగ్గినటువంటి ఏర్పాట్లు, పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఇప్పుడు డీజిల్ బస్సుల నుంచి ఈ బస్సులకి మారిన తర్వాత కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్మూత్గా ట్రాన్సిషన్ ఉండటానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా మేము చేసుకోవడం జరుగుతుందండి. ఎన్ రూట్ పాయింట్స్లో కూడా ఛార్జింగ్ ఫెసిలిటీ, వాటి సీమ్లెస్ జర్నీ పబ్లిక్ ఉండటం కోసం అని చెప్పి ఎక్కువసేపు ఈ ఛార్జింగ్ కోసం కూడా వాళ్ళు వెయిట్ చేయకుండా ఏ విధంగా రూట్లు మేము ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన కూడా జరుగుతుంది. సార్, ఈ బస్సులు మొదటి విడత ఎప్పట్లోగా వచ్చే అవకాశం ఉంది? మన రోడ్ల మీద ఎప్పటి నుంచి తిరిగే అవకాశం? ఇప్పుడు ఆల్రెడీ మనకి తిరుపతిలో 100 బస్సెస్ ఇవి రన్ అవుతున్నాయండి. అవి కాకుండా ఈ అదనంగా వచ్చేటువంటి బస్సులు కూడా సుమారుగా మనకి అక్టోబర్ ఆ టైం నుంచి మనకి బస్సెస్ రావడం బిగిన్ అవుతాయండి. మార్చిలోపు ఇంకా అదనంగా 490 బస్సులు కూడా వస్తాయని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. సార్, దీనికి సంబంధించి ఛార్జింగ్ పాయింట్లు ఇందాక మీరు చెప్పారు. ఈ ఛార్జింగ్ పాయింట్ల నిర్మాణం ఎంతవరకు వచ్చింది? దీంతోపాటు ఫస్ట్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయాలి, ఆ తర్వాత ఛార్జింగ్ పాయింట్లు. ఇవి మొదటి విడత ఎక్కడెక్కడ మనం స్టార్ట్ చేస్తాం? ఇప్పుడు అనంతపూర్, కర్నూలు, కడప ఈ ప్లేసెస్ అదేవిధంగా మంగళం ఈ ఐడెంటిఫై చేసిన ప్లేస్లు అన్నిటి చోట్ల కూడా ఆల్రెడీ సివిల్ వర్క్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. మన ఎల్సిడి డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా సబ్స్టేషన్స్ ఏర్పాటు చేయడానికి ఇవన్నీ కూడా అన్ని పనులు కూడా ప్యారలల్గా జరుగుతున్నాయండి. ఈ సివిల్ వర్క్స్ కూడా అన్ని చోట్ల బిగించడం జరిగింది. ఈ బస్సెస్ మాకు అందుబాటులో వచ్చే టైంకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాట్లు అన్ని చోట్ల కూడా జరిగిపోతాయండి. సార్, ఇందాక సిఎన్జి బస్సులు కూడా వస్తాయని చెప్తున్నారు కదా. సిఎన్జి బస్సులకి సిఎన్జి ఫిల్లింగ్ కానీ ఇవి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ సిఎన్జి ఫిల్లింగ్ దానికి సంబంధించి కూడా ఆల్రెడీ కార్పొరేట్ ఆఫీసులో దీని తాలూకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి. ఒకసారి మాకు వివరాలు వచ్చిన తర్వాత మేము మీకు షేర్ చేయగలిగిన అవకాశం ఉంటుంది. సార్, ఈ స్త్రీ శక్తి పథకము బాగా సక్సెస్ అయింది. మీరు చాలా మంది మహిళా ప్రయాణికులు ఎక్కుతున్నారు. వీరికి ఏసీ బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు. ఈ కొత్త బస్సుల్లో ఈ మహిళలకు ప్రవేశం ఉంటుందా? ఎట్లా ఉంటుంది? వీటన్నిటికి ఉంటాయండి. అంటే గవర్నమెంట్ ఒక మంచి సదుద్దేశంతో స్త్రీ శక్తి పథకాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మన దగ్గర కూడా ఈ మొత్తం ఉన్నటువంటి బస్సుల్లో దాదాపుగా 75-80% బస్సెస్లో ఈ స్త్రీ శక్తి పథకానికి వారు ఉపయోగించుకునేటువంటి సదుపాయం ఉంది. ఈ సదుపాయం ఉన్నటువంటి అన్ని సర్వీసులు కూడా దాదాపుగా 94% సదుపాయాలు వారందరూ కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. మన జోన్లో ప్రత్యేకించి డైలీ దాదాపుగా 11 లక్షల నుంచి 12 లక్షల మంది ఈ స్కీమ్ని వారు ఉపయోగించుకుంటున్నారు. మరి ఇంత పాపులర్ అయినటువంటి స్కీమ్ కాబట్టి ప్రయాణికులకి మరింత సౌకర్యంగా ఉండేట్టుగా గవర్నమెంట్ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సార్, ఏ డిపోలకి ఎన్ని బస్సులు వచ్చే అవకాశం ఉంది? ఏదైనా మీరు ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టడం కానీ ఇట్లా ఏమన్నా జరుగుతుంది? ఇప్పుడు అంటే మా డిపార్ట్మెంట్ పరంగానండి ఆల్రెడీ ఇప్పుడు ఈ బస్సులు ఏర్పాటు చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ సౌకర్యంగా ఉంటుంది, ఆ ప్లేస్ ఐడెంటిఫికేషన్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. త్వరలో ఒక ఫైనల్ షేప్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బస్సులు వచ్చిన తర్వాత ఈ బస్ స్టాండ్లలో బస్సులు నిలపడానికి స్థలం కానీ సరిపోతుందని భావిస్తున్నారు సార్?
ఇవి ఎక్కువ శాతం బస్సులు అండి వచ్చేవి రీప్లేస్మెంట్గా వస్తాయి. ఎందుకంటే ఒక డీజిల్ బస్సు ప్లేస్లో ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రయాణికులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి మీద మేము ఆల్రెడీ చర్యలు టేకప్ చేశాము. మాకు జోన్ మొత్తానికి కూడా ఈ సంవత్సరానికి దాదాపుగా ఈ రిపేర్ వర్క్స్ చేయడం కానివ్వండి, ప్రయాణికులకి అదనపు సౌకర్యాలు కలిగించడం కోసం కానివ్వండి, దాదాపుగా 3,35,00,000 రూపాయలు బడ్జెట్ అలాట్ చేయడం జరిగింది. డెఫినెట్గా ప్రయాణికులకు మరింత సౌకర్యమైనటువంటి ప్రయాణాన్ని మేము అందించడానికి, సురక్షితమైనటువంటి ప్రయాణం అందించడానికి కూడా మేము కట్టుబడి ఉన్నామండి. ఇది కడప ఆర్టీసీ జోన్ ఈడీ రాఘవ్ కుమార్ గారు చెప్తుంది. కెమెరామెన్ జగదీష్తో శ్యామ్, ఈటీవీ న్యూస్, కడప.